హాయ్ హలో అందరికీ నమస్తే. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సెలక్షన్ లిస్ట్ని ఏపీ ఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. జిల్లాల వారీగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా ఎస్ఎల్పిఆర్బి సైట్లో వాళ్ళు పెట్టారు. రిజల్ట్ చూసిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. చాలా 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 రిక్రూట్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఎస్ఎస్సి కానీ, జీడీ కానీ, తర్వాత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ ఏదైనా సరే అప్లై చేసి జాబ్లో సెలెక్ట్ అవ్వచ్చు. కాబట్టి నిరుత్సాహపడకుండా అదే ఫైర్ని మళ్ళీ కొనసాగించండి. నెక్స్ట్ నోటిఫికేషన్కి సిద్ధం కండి. అయితే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు తర్వాత చేయాల్సిన పర్యటన అనేది ఈ వీడియోలో నేను చెప్తా. అయితే ఏపీ కానిస్టేబుల్ సెలక్షన్ తర్వాత ఎలా ఉంటుంది జీవితం? మొదటిగా ఏపీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత చాలామంది ఆ కళను నిజం చేసుకున్న భావనతో నిండిపోతారు. కానీ అది ఒక ముగింపు కాదు. నిజమైన ప్రయాణం అప్పుడే మొదలవుతుంది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ముందు మెడికల్ పరీక్ష ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. దీంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు అక్కడ. కాబట్టి ఏదైనా సర్టిఫికెట్లు మీరు చేయించుకున్నట్లయితే అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడే నిజమైన శిక్షణ మొదలవుతుంది. 6 నుంచి 9 నెలల పాటు మీరు ట్రైనింగ్ సెంటర్లో ఉంటారు. అది గుర్తుంచుకోండి. అన్నిటికీ మెంటలీగా డిసైడ్ అయ్యి వెళ్ళండి. ఫిజికల్ ఫిట్నెస్, లా అండ్ ఆర్డర్, ఆయుధ వినియోగం అన్నింటిని నేర్పిస్తారు అక్కడ. ఈ శిక్షణ మీరు ఒక గౌరవనీయమైనటువంటి పోలీసుగా మారేందుకు దోహదపడుతుంది. పోస్టింగ్ నియామకం ఎలా జరుగుతుందంటే ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు ఒక పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ వస్తుంది. అది ట్రాఫిక్ డ్యూటీ అయి ఉండొచ్చు, లా ఆర్డర్ విభాగం అయి ఉండొచ్చు, ప్రజలతో నేరుగా డీలింగ్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే. కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి. జీతం, ఇతర సదుపాయాలు అంటారా, ఎలాగో పని చేస్తున్నాం, జీతం ఎలాగో ఇస్తుంది అనుకోవడానికి లేదు. కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మంచిది. ప్రారంభ జీతం సుమారుగా 25,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. దీనికి తోడు డిఏ, హెచ్ఆర్ఏ ఉన్నవి పెరుగుతాయి. ఎలాగో ఉచిత యూనిఫామ్ ఇస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దీన్ని బట్టి జీవితంలో ఏ మార్పులు చేసుకోవాలంటే ఒక పోలీస్గా జీవితం చాలా గర్వకారణమైనదని నేను భావిస్తాను. సామాజికంగా మీకు గౌరవం పెరుగుతుంది. అదే గౌరవాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. మీరు ప్రవర్తించే తీరుని బట్టే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. కాబట్టి పోలీసుని కదా అని చెప్పి రూడ్గా ప్రవర్తించకుండా చక్కగా, మర్యాదగా, హుందాగా ప్రవర్తించండి. ఎక్కడ గంభీరత ప్రవర్తించాలో అక్కడ గంభీరంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులు కూడా చాలా గర్వపడతారు. ఎందుకంటే మీరు ఒక పోలీస్ అని చెప్పి వాళ్ళకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అలాగే ఉద్యోగ భద్రత, పదోన్నతులకు అవకాశం ఉంటుంది. ఈ డ్యూటీ ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే పోలీస్ డ్యూటీ అండ్ రెవెన్యూ, ఫైర్, మెడికల్ ఏదైనా సరే 24/365 డేస్ డ్యూటీస్ అనమాట. హాలిడేలు చాలా తక్కువ ఉంటాయి. ఎన్నికలు, పండుగలు, ఎమర్జెన్సీ ఎప్పుడైనా డ్యూటీకి సిద్ధంగా ఉండాలి. అయినా ప్రజల కోసం పనిచేయడం, సేవ చేయడం ఒక గొప్ప బాధ్యతగా మీరే అలవాటు పడతారు. ఒక పోలీస్ కానిస్టేబుల్గా జీవితం సవాళ్ళతో పాటు గర్వంతో కూడుకున్నది. కాబట్టి సమాజాన్ని రక్షించే అసలైన హీరోలు మీరే. కాబట్టి అది గుర్తుంచుకొని మిగతా టెస్టులకి రెడీ కండి. సరేనా? బాయ్. ఇలాంటి మరికొన్ని వీడియోలు మీకు అందాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి.